చెప్పాను 41 తో పోయేదాన్ని మీరు పెద్ద చేసుకోకండి అని చెప్పాను. దీనికి నేనేదో వాళ్ళని సపోర్ట్ చేసేస్తున్నట్టు ఏదో చెప్తున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ నేను ఇంకొక సజెషన్ చేయాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు వీళ్ళకి ఏదో ఫైన్ వేస్తారు, ఇంకోటి ఏదో వేస్తారు. 3 సంవత్సరాలు ఇంప్రెస్మెంట్ విత్ ఫైన్ ఆర్ వితౌట్ ఫైన్. వితౌట్ ఫైన్ కాదు, ఎయిదర్ ఫైన్ ఆర్ శిక్ష ఆర్ బోత్ ఏదైనా ఉండొచ్చు. అది ఇంకోటి 112 పెట్టి కేసుకి పెట్టే సెక్షన్ అనుకుంటా. సో ఇది పక్కన పెడితే కొన్ని ఎలా ఉన్నాయంటే సార్ వేగ్ గా ఉన్నాయి కంప్లైంట్లు. ఈ కంప్లైంట్ చూస్తే నిజంగా నేను ఆడానండి, మా వాళ్ళు ఎవరో దీని మీద ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారండి, ఇదిగోండి ఈ పలానా టికెట్, ఎవరో పలానా ఆయన చెప్పిన ఈ కోడ్ని నేను వాడడం వల్ల ఇలా నా ఫ్యామిలీ చితికిపోయింది అని క్లియర్ కట్ గా డీటెయిల్స్ తోటి ఉన్నప్పుడు రైట్ ఈ నిజంగా బాధితుడు. ఆయనకి జరగాల్సిన న్యాయం ఏంటి? ఆయన కోల్పోయిన డబ్బులో లేకపోతే ఎంతో కొంత నష్టపరిహారం ఆయనకి ఇవ్వగలిగితే, ఇప్పుడు కోర్టు వీళ్ళకి ఫైన్ వేయడం వల్ల వాళ్ళకి వచ్చే న్యాయం ఏంటి? నేననేది ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయడానికి. సో ఇప్పుడు ఏంటంటే వీటిలో సార్ కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ లాగా కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ అని ఉంటాయి. ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ తీసేస్తాము, మాకు నష్టపరిహారం మీరు చేసేట్టు అయితే అనేది కూడా ఉంటుంది సార్. అయితే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అనేది నాకు తెలిసినంత వరకు మీరు చూస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మనకి లోక్ అదాలత్ వస్తుంటది. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం. సో ప్రతి దానికి కూడా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది, దాని ఆర్బిట్రేషన్ అని పిలుస్తుంటారు. సో ఆర్బిట్రేషన్ అనేది చేయడం ద్వారా కూడా బాధితులకు న్యాయం చేయవచ్చు. కాకపోతే ఈ ప్రత్యేక కేసులో నాకు తెలిసినంత వరకు SHO గానే ఉండి సుబ్బు గారు, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక ప్రస్తావించారు శేఖర్ భాషా గారు, అంటే స్పెసిఫిక్ గా ఈ యాప్ చూసి ఈయన చెప్పడం వల్ల ఎఫెక్ట్ అయ్యారు, మా బంధువు నేను ఎఫెక్ట్ అయ్యామని చెప్పడం అనేది ఒక ఎత్తు. రెండోది సాధారణంగా పబ్లిక్ దీనివల్ల న్యూసెన్స్ క్రియేట్ గురవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారని ఎవరైనా సిటిజన్ ఆఫ్ ఇండియా నేనైనా కంప్లైంట్ చేయొచ్చు, అదొక వెర్షన్. నేనంటుంది ఏంటంటే నిజంగా ఒకవేళ ఈ యాప్ చూసి దానివల్లే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సూసైడ్ చేసుకోవటమో లేదంటే నష్టపోయామన్న దాని ఒక స్పెసిఫిక్ కేస్ స్టడీ గట్ట ఉంటే అప్పుడు ఏ విధంగా ఉంటాయి శిక్షలు కానీ లేదంటే లా ఆఫ్ కోర్స్? ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దీంట్లో అంటే పంజగుట్టలో అయినటువంటి FIR లో ఏముందంటే దీని వల్లనే చనిపోయారని స్పెసిఫిక్ మెన్షన్ చేసినవి కూడా ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు ఇది మీరు చెప్పిన విధంగానైనా సరే లేదంటే అయితే మీరు చెప్పిన దాంట్లో కంటే కూడా ఇప్పుడు దీని వల్లనే ఈయన చనిపోయారు అని స్పెసిఫిక్ గా వీళ్ళు కంప్లైంట్ చేసినట్లయితే ఖచ్చితంగా అది నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి తీసుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్ గా ఒక వ్యక్తి చావుకి మనం కారణం అవుతున్నాం. సో అలా ఉన్నట్లయితే అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక బెట్టింగ్ యాప్ మీద నిర్దిష్టమైన చట్టం లేదు. ఇది నేను మీకు క్లియర్ కట్ ముందు డిస్కషన్ జరుగుతుంది, అది రావాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ FIR కూడా మనకు ఏదైతే ఉన్నాయో గేమింగ్ యాక్ట్స్ మీద ఉన్నవి PD యాక్ట్ కి సంబంధించి అంటే పెట్టి కేసులకు సంబంధించి ఉన్నవి తప్ప నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ తప్ప కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఎవరు లేవు. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇందులో గాఢత ఖచ్చితంగా లేదు. కానీ నేను ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే ఖచ్చితంగా ఇందులో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అదే విధంగా సెలబ్రిటీలు ఉన్నారు, చోటా మోటా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సూత్రధారులు ఎవరు కనుక్కోవాలి, సూత్రధారులు ఎవరు కనుక్కొని పనిష్ చేయడంతో ఇప్పుడు బయటకు లాగాలి కదా, లేదంటే మళ్ళీ రేపు 15 రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇందులో ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద తీసుకొని దీన్ని ఎక్కువగా అంటే గాఢత కలిగిన నేరాలుగా కూడా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు దీన్ని ఖచ్చితంగా కొంచెం అంటే దృష్టి పెట్టి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళినట్లయితే చెప్తాను. సో జనరల్ గా కొంత పర్సెప్షన్ ఏమొచ్చేసిందంటే జనాల్లో వీళ్ళకి శిక్ష పడాలి, ఇచ్చేయాలి అనేది ఒక వర్గం కోరుకుంటున్నారు. బట్ నిజానికి ఎవరైతే నష్టపోయినారో వాళ్ళ ఫ్యామిలీస్ కి కొంత నష్టపరిహారం అందించగలదా ఈ చట్టం, ఈ న్యాయం అనేది కూడా మనం చూడాలి. అది కల్పించినా కల్పించకపోయినా సోకాల్ సెలబ్రిటీస్ లో కొంత మంచి మనసు ఉన్నవాళ్ళు లేకపోతే మేమందరం కూడా ఒక టీమ్ గా ఏర్పడి నిన్న అనుకున్న మాట ఏంటంటే నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో లిటరల్లీ వాళ్ళు కనుక చూపించగలిగితే ఇది దీనివల్ల నష్టపోయారు అంటే వాళ్ళ ఇళ్లకి వెళ్ళి నిజంగా ఎంతో కనుక్కొని అందరం తలా కొంత వేసుకుని వాళ్ళకి నష్టపోయిన దానికి సహాయం చేయాలి అనే ఒక ఉద్దేశం కూడా ఉంది. సో ఇలా మాట్లాడుతున్న దాంట్లో ఒక కాల్ తీసుకున్నాం. నేను ఆయన ఎంత నష్టపోయారండి మీరు, మా వాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకున్నారని కూడా ఒక లైవ్ కాల్ చెప్పారు. చెప్పినప్పుడు ఎంత నష్టపోయారంటే 98 లక్షలు అని చెప్పాడు ఆయన. సార్ ఇది ఆశ దురాశ సీరియస్లీ ఉన్నారు. 54 lakhs నేను ఇందాక మీరు నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నా 54 lakhs. ఇప్పుడు ఆయన చెప్పినట్టు సన్నకారు రైతులు విద్యార్థులు అంటే 1 లక్ష 2 లక్షలు అంటే ఏదో సహాయం చేయడానికి ముందుకు 98 లక్షలు అంటే సార్ వాళ్ళు ఆల్రెడీ బాగా ఉన్నవాళ్ళు
వాళ్ళు ఇంకా దురాశకి పోయి ఇంకా కోట్లు సంపాదిద్దామని చేసే ప్రయత్నం. అది నేను కూడా శేఖర్ భాష గారి మాటలకే నేను దీన్ని సపోర్ట్ చేస్తా. ఎందుకంటే 98 లక్షలు పోగొట్టుకున్నావు అంటే నీకెంత బలుపు అహంకారం, అంటే ఇలా మాట్లాడొచ్చు లేదు అహంకారం. 54 lakhs పోగొట్టుకున్న వ్యక్తి కూడా నా దగ్గర ఉన్నారు. నేను ఆయన తిట్టా. 1 లక్ష లేదంటే ఒక 10 లక్షలు కూడా ఓకే, అది ఏదో బంగారం తాకట్టు పెట్టు, భూమి తాకట్టు పెట్టు, 98 లక్షలు అంటే నీకు దోలెక్కి చేసిన ఒక చిన్న అంటే కొవ్వెక్కి చేసిన పనికి వీళ్ళు దీన్ని మాత్రం ఎవరు బాధ్యతగా తీసుకుంటారు? 98 లక్షలు అంటే అంటే దాదాపు 1 కోటి రూపాయలు. ఎవరు దాన్ని పోడ్చగలరు? ప్రభుత్వం కూడా దాన్ని పోడ్చలేదు. మనం చేసిన చిల్లర పనులకి వేరే వాళ్ళ బాధ్యతలు ఈ విషయంలో చేయడం అనేది తప్పనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మరి ఇంత